వైసీపీ హయాంలో జరిగిన వేల కోట్ల లిక్కర్ స్కామ్ కేసులో తవ్వే కొద్దీ సంచలన విషయాలు బయటపడుతున్నాయి. ఈ కేసులో హవాలా ఆర్థిక లావాదేవీల మూలాలను వెలికితీయడానికి ఇప్పటికే ఈడీ రంగంలోకి దిగింది. 33 మందిని నిందితులుగా చేరుస్తూ హైదరాబాద్లో కేసు నమోదు చేసింది. ఢిల్లీ మద్యం స్కామ్ ను మించిపోయిన ఈ దందాలో డబ్బులను హవాలా మార్గంలో దుబాయ్, ఆఫ్రికాకు తరలించారనే వార్తలు సైతం వినిపిస్తున్నాయి. దీంతో లిక్కర్ స్కామ్ పాత్రధారులు, సూత్రధారులందరికీ ఉచ్చు బిగిసినట్లేనని భావిస్తున్నారు. ఈ పరిణామాలు వైసీపీని సైతం రాజకీయంగా వణికిస్తున్నాయి. తాజాగా చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి అరెస్ట్తో ఈ స్కామ్ వెనుక విస్తుపోయే వాస్తవాలు వెలుగుచూస్తున్నాయి. జగన్ హయాంలో ప్రభుత్వ మద్యం షాపుల్లో 99,000 కోట్ల మద్యం విక్రయాలు జరిగితే 690 కోట్లు మాత్రమే డిజిటల్ లావాదేవీలు జరిగాయి. 20,356 కోట్ల విలువైన మద్యం విక్రయాలను గోప్యంగా ఉంచారు. దీనిపై అందిన ఫిర్యాదులు ఈడీ అధికారులను సైతం ఆశ్చర్యానికి గురిచేశాయి. వైసీపీ పాలనలో ఒక్కో మద్యం కేసుకు 150 నుంచి 450 రూపాయల వరకు లంచాలు తీసుకున్నారని, అలా చెల్లించిన కంపెనీలకే మద్యం సరఫరా ఆర్డర్లు కట్టబెట్టారని, నెలకు 60 కోట్ల రూపాయల చొప్పున మొత్తం 4 ఏళ్ల 2 నెలల్లో 4,000 కోట్ల రూపాయలు కొల్లగొట్టారనే ఫిర్యాదులున్నాయి. మద్యం సరఫరా చేయడానికి ఆర్డర్లు దక్కించుకున్న సంస్థల నుంచి లంచాల వసూళ్ల కోసం క్యాష్ హ్యాండర్లు, క్యాష్ కొరియర్లతో ఏడంచెల వ్యవస్థ నిర్వహణ అంతా కసిరెడ్డే చూసేవారని సిట్ దర్యాప్తులో గుర్తించింది. హైదరాబాద్లోని జూబ్లీహిల్స్లో ఆఫీస్ ఏర్పాటు చేసి అక్కడి నుండి దందాలు చేసినట్టు అధికారులు ఆధారాలు సేకరించారు. లిక్కర్ స్కామ్లో దోచుకున్న సొత్తులో కొంత మొత్తాన్ని సినిమాల్లో పెట్టుబడులు పెట్టినట్టు తెలుస్తోంది. స్థిరాస్తి, విద్యుత్ రంగాల్లోనూ భారీగా పెట్టుబడులు పెట్టినట్టు తెలుస్తోంది. హైదరాబాద్లోని పలు కార్పొరేట్ ఆసుపత్రుల్లో వాటాలు కొనుగోలు చేశారు. మద్యం స్కామ్తో ప్రభుత్వ ఖజానాకు 20,000 కోట్ల నష్టం వాటిల్లిందని, వైసీపీ పెద్దలు 4,000 కోట్లు కమిషన్ల రూపంలో దోచుకున్నారని ప్రాథమికంగా తేలింది. ఏ మద్యం కంపెనీ నుంచి ఎంత లిక్కర్ కొనుగోలు చేయాలి, ఏ రోజు ఏ బ్రాండ్లు ఎంత మేరకు విక్రయించాలి అనేది కసిరెడ్డే నిర్ణయించేవారని సమాచారం. సిట్ విచారణలో వెలుగులోకి వచ్చిన అంశాలను ఈడీ పరిశీలిస్తోంది. ఈ స్కామ్పై కేంద్ర హోంమంత్రి అమిత్ షాకు ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు చేసిన ఫిర్యాదులో అంశాలను అధ్యయనం చేస్తోంది. ప్రతి నెల 60 కోట్ల చొప్పున వసూలు చేసిన మద్యం ముడుపులు ఎవరికి చేరాయి, ఆ డబ్బును వైట్ మనీగా మార్చేందుకు ఎంచుకున్న అక్రమ మార్గాలు ఏంటి, 2019 తర్వాత పుట్టుకొచ్చి 2024లో మూతబడిన షెల్ కంపెనీలు, డిస్టిలరీస్ కొనుగోలు చేసిన 100 కిలోల బంగారం, అట్టపెట్టెలు, రెడీమేడ్ దుస్తులు కొన్నట్లు చూపించిన బిల్లులు, రియల్ ఎస్టేట్ వ్యాపారాల్లోకి చేరి లాభాలు చూపించిన తీరు, సిమెంటు కంపెనీకి చేరిన డబ్బులు, ఇలా ప్రతి లావాదేవీని ఈడీ అధికారులు ఆరా తీస్తున్నారు. మద్యం పాలసీ రూపకల్పన నుంచి ఉత్పత్తి, సరఫరా, విక్రయాలతో పాటు ముడుపులు అందుకున్న వైనాన్ని సిట్ ఇప్పటికే పసిగట్టింది. పాలసీ రూపొందించినప్పటి నుంచి వేల కోట్ల రూపాయల వసూళ్ల వరకు ప్రతి అడుగులో చక్రం తిప్పిన కసిరెడ్డితో పలువురిని నిందితులుగా చేర్చింది. ఈ కుంభకోణం వివరాలు మిథున్ రెడ్డికి తెలుసని సిట్ ప్రాథమిక అంచనాకొచ్చింది. ఇప్పటికే వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డి, మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి, ఏపీ ఎస్బీసీఎల్ మాజీ ఎండీ వాసుదేవరెడ్డి, ఓఎస్డీ సత్యప్రసాద్ తదితరుల వాంగ్మూలాలు నమోదు చేసిన సిట్ రాజకసిరెడ్డి అనుచరులు ఇచ్చిన సమాచారంతో అంతిమ లబ్ధిదారుల నిర్ధారణకు వచ్చింది. నాడు సీఎంఓలో 5 ఏళ్లు చక్రం తిప్పిన మాజీ సీఎం జగన్ కార్యదర్శి ధనుంజయ రెడ్డి, ఓఎస్డీ కృష్ణమోహన్ రెడ్డిలను విచారించి అత్యంత కీలక గుట్టు రాబట్టింది. మద్యం అమ్మకాల ద్వారా వచ్చిన ఆదాయాన్ని సేకరించి, సమీకరించి వాటిని గమ్యస్థానం చేర్చే వరకు ఒక పకడ్బందీ వ్యవస్థ రూపొందించారు. ఈ కేసులో కీలక సూత్రధారి రాజ్ కసిరెడ్డి ఆధ్వర్యంలో ఏకంగా ఒక గ్రౌండ్ ఫోర్స్ పనిచేసినట్టు విచారణలో తేలింది. డిస్టిలరీల నుంచి వసూలు చేసిన డబ్బును ఎన్నికల ముందు నేరుగా తాడేపల్లిలోని ఒక ఫ్లాట్కు చేరాయి. అక్కడి నుంచి వైసీపీ అభ్యర్థులకు కార్లలో తరలి వెళ్లాయి. ఈ క్యాష్ హ్యాండింగ్లో కీలక పాత్ర పోషించిన కట్టా ప్రణయ్ ప్రకాష్ అనే వ్యక్తిని గుర్తించారు.
ఈ కేసులో దర్యాప్తు ప్రారంభం కాగానే విదేశాలకు వెళ్లిపోయిన ప్రణయ్ను సిట్ అధికారులు రప్పించారు. న్యాయమూర్తి ముందు ప్రకాష్ ఇచ్చిన వాంగ్మూలంలో అత్యంత కీలక వివరాలు వెల్లడించినట్లు తెలుస్తోంది. గత ఏడాది జూన్లోనే ప్రణయ్ దుబాయ్ చేరుకున్నాడు. అక్కడి నుండి థాయిలాండ్కు, అక్కడి నుంచి దుబాయ్కి వెళ్లిపోయారు. అక్కడ ఉండగానే జాంబియాలో చెవిరెడ్డి మైనింగ్ కంపెనీ పెట్టడానికి ప్రయత్నించగా ఆ వ్యవహారాలు చూసుకునేందుకు ప్రణయ్ అంగీకరించారు. అందులో భాగంగానే ప్రణయ్ జింబాబ్వే, టాంజానియాల్లో పర్యటించారు. టాంజానియాలో ఉండగానే చెవిరెడ్డి అక్కడికి వెళ్లి మద్యం ముడుపుల గురించి ఎట్టి పరిస్థితుల్లో ఎవరికీ చెప్పొద్దని ప్రణయ్ని హెచ్చరించినట్టు తెలుస్తోంది. ఇవన్నీ భరించలేక ఈ నెల 18న అక్కడి నుంచి వచ్చి సిట్ ముందు హాజరై చెవిరెడ్డి బాగోతాన్ని ప్రణయ్ బట్టబయలు చేసినట్టు తెలుస్తోంది. ఎన్నికల్లో ఖర్చు కోసం హైదరాబాద్ నుంచి డబ్బు పంపడం కష్టమవుతుందని భావించి ఏడాది ముందే దీనిని తాడేపల్లికి మార్చారు. తాడేపల్లిలో మంచి ఇల్లు అద్దెకు తీసుకోవాలని రాజ్ కసిరెడ్డి పంపించే డబ్బులు తీసుకుని తాము చెప్పిన వాళ్లకు డబ్బు అప్పగించాలని చెప్పారు. దీంతో ప్రణయ్ ప్రకాష్ తాడేపల్లి నవోదయ కాలనీలో ఉన్న ఒక ఫ్లాట్ను అద్దెకు తీసుకున్నారు. అప్పటి నుంచి ముడుపుల డబ్బంతా ఆ ఫ్లాట్కే వచ్చేవి. ఒక్కో విడతలో 20 నుంచి 25 లక్షలు అట్టపెట్టెల్లో తీసుకువచ్చి ఇచ్చేవారు. చాణక్య నుంచి వచ్చే ఆదేశాల మేరకే ఆ డబ్బులను చెవిరెడ్డి, భాస్కర్ రెడ్డి మనుషులు మదన్, గిరి, బాలాజీ తదితరులకు అప్పగించేవారు. ఆ డబ్బులను వేర్వేరు మార్గాల్లో నియోజకవర్గాలకు చేర్చేవారని ప్రణయ్ సిట్ విచారణలో పేర్కొన్నారు. మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డితో అత్యంత సన్నిహిత సంబంధం ఉన్న చెవిరెడ్డిని ఈ కేసులో నిందితుడిగా A38గా చేర్చారు. అప్పటికే 9 మందిని అరెస్ట్ చేశారు. కొనసాగుతోన్న దర్యాప్తులో భాగంగా సిట్ 200 మందికి పైగా వ్యక్తులను ప్రశ్నించింది. ఈ డబ్బు అందుకున్న చెవిరెడ్డి ఆ మొత్తాన్ని కొంతమందికి పంపిణీ చేసినట్టు సిట్ వద్ద సమాచారం ఉంది. ఇందులో కొంత చంద్రగిరి నుంచి పోటీ చేసిన తన కుమారుడు మోహిత్ రెడ్డికి ఇచ్చినట్టు సిట్ గుర్తించింది. మరికొంత డబ్బును గత ఎన్నికల్లో పోటీ చేసి ఓడిపోయిన మరో మాజీ ఎంపీకి ఇచ్చినట్టు సిట్ వద్ద ఆధారాలు ఉన్నాయి. ఆ మాజీ ఎంపీని కూడా ఎఫ్ఐఆర్లో చేర్చే అవకాశం కనిపిస్తోంది. కేసిరెడ్డి రాజశేఖర్ రెడ్డి, సజ్జల శ్రీధర్ రెడ్డి, దిలీప్, చాణక్య, ధనుంజయ రెడ్డి, కృష్ణమోహన్ రెడ్డి, బాలాజీ, గోవిందప్పలను సిట్ అరెస్ట్ చేసి కస్టడీలోకి తీసుకుని విచారించింది. వారి నుంచి వచ్చిన సమాచారం మేరకు మిథున్ రెడ్డి పాత్ర కూడా ప్రముఖంగా ఉన్నట్టు నిర్ధారించారు. మిథున్ రెడ్డి హైకోర్టులో ముందస్తు బెయిల్ పిటిషన్ వేయడంతో వాదనలు జరుగుతున్నాయి. ఈ క్రమంలో 5 కోట్లు మిథున్ రెడ్డి ఖాతాలో జమ చేసినట్లు సిట్ అధికారులు గుర్తించి ఆ వివరాలను హైకోర్టుకు సమర్పించారు. ఈ పరిణామాలతో అనూహ్యంగా చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి పేరు తెరపైకి వచ్చింది. కేసిరెడ్డితో మాజీ ఎమ్మెల్యే పలు దఫాలుగా సమావేశం అవడంతో ఎన్నికల ముందు కేసిరెడ్డి నుంచి కొన్ని కోట్ల రూపాయలు తీసుకున్నట్టు సిట్ గుర్తించింది. ఇలా దాదాపు 250 కోట్ల నుంచి 300 కోట్ల మేర ముడుపుల సొత్తు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డికే చేరింది. ఆ మొత్తాన్ని తాడేపల్లి ప్యాలెస్ సమీపంలోని ఓ అపార్ట్మెంట్ సహా అనేక ప్రాంతాల్లో ఏర్పాటు చేసుకున్న కలెక్షన్ పాయింట్ల వద్ద నిల్వ చేసుకున్న చెవిరెడ్డి సార్వత్రిక ఎన్నికలకు కొద్ది రోజుల ముందు 5 జిల్లాల్లోని వైఎస్ఆర్సీపీ అభ్యర్థులకు చేరవేశారు. ఆ సొమ్మునే వారు ఎన్నికల్లో ఓటర్లకు పంపిణీ చేసినట్లు సిట్ దర్యాప్తులో గుర్తించింది. ఫీల్డ్ మానిటర్స్, ఫీల్డ్ మానిటరింగ్ ఏజెన్సీ, క్యాష్ పికప్ ఎగ్జిక్యూటివ్స్, క్యాష్ మేనేజ్మెంట్ సర్వీస్, ఫీల్డ్ ఆపరేటింగ్ ఏజెన్సీ, గ్రౌండ్ ఫోర్స్ వంటి విభాగాలను ఏర్పాటు చేసి డబ్బంతా మొదట హైదరాబాద్ తరలించారు. ఎన్నికల్లో ఖర్చు కోసం హైదరాబాద్ నుంచి డబ్బు తరలింపు కష్టమవుతోందని భావించి ఎన్నికలకు ఏడాది ముందే తాడేపల్లికి మకాం మార్చారు. ఒక్కో విడతలో 20 నుంచి 25 లక్షలు అట్టపెట్టెల్లో తీసుకొచ్చి ఇచ్చేవారు. పైనుంచి వచ్చే ఆదేశాల మేరకు ఆ డబ్బులను చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి మనుషులు వేర్వేరు మార్గాల్లో నియోజకవర్గాలకు చేర్చేవారని సిట్ విచారణలో తేలింది. దీన్ని బట్టి చూస్తే పక్కా ప్లానింగ్, ప్రణాళికతో మద్యం స్కామ్ కు రూపకల్పన చేసినట్లు స్పష్టమవుతోంది.